దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30కే ఎగ్జామ్ సెంటర్లు గేట్లు క్లోజ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను క్లోజ్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30కే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు క్లోజ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను క్లోజ్ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్ష కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దేశంలోని అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షగా నీట్కు గుర్తింపు ఉంది. అందుకే ఈ పరీక్షను కఠినతరమైన రూల్స్ మధ్య కేంద్రం నిర్వహిస్తూ వస్తుంది. పరీక్షల నిర్వహణకు యూజీసీ సర్వం సిద్ధం చేసింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 5:20 వరకు ఒకే దశలో పరీక్ష జరుగుతూ ఉంది. విద్యార్థులు మధ్యాహ్నం 1:30కే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దూర ప్రాంతం వారందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలకి చేరుకోవడం జరిగింది. సో ఆయా ప్రాంతాలలో పరీక్ష కేంద్రం వద్ద కొందరు మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు. సో వారందరూ కూడా మధ్యాహ్నం ఆయా ప్రాంతం పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత 1 గంట, అర్ధ గంట ముందు నుంచే పరీక్షా కేంద్రం వద్ద వేచి ఉన్నారు. సో ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని రూల్స్ పాటించాల్సిందే అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో పురుష విద్యార్థులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలని నిబంధనలో భాగంగా పొందుపరిచారు. బూట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదని, చెప్పులు మాత్రమే వేసుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. టోపీలు, మఫ్లర్లు, తలను ముఖాన్ని చుట్టూ ఉంచే ఏ తరహా వస్త్రాన్ని ధరించకూడదని చెప్పేసి కూడా అన్నారు. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు మాత్రమే ధరించాలి. అలాగే సింపుల్ గా ఉండే చెప్పులు, శాండిల్స్ మాత్రమే తొడుక్కోవాలి. షూస్ ధరించకూడదు. చేతికి మెహందీ పెట్టుకోకూడదు. హ్యాండ్ బ్యాగులు, పర్సులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు. అందరినీ విద్యార్థులు హాల్ టికెట్ లేదా నీట్ అడ్మిట్ కార్డు తీసుకొని తప్పనిసరిగా ఆ పరీక్ష కేంద్రం వద్దకు రావాల్సి చెప్పేసి కూడా కొన్ని నిబంధనల్లో భాగంగా పొందుపరిచారు. ప్రభుత్వం అనుమతించినటువంటి గుర్తింపు కార్డు మాత్రమే తీసుకొని రావాలి. అది కూడా ఫోటో ఉండే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి వంటివి మాత్రమే. పరీక్షా సమయానికి కనీసం 1 గంట ముందు విద్యార్థులు హాజరు కావాలి. అరగంట ముందు లోపే పరీక్షా కేంద్రానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. పరీక్ష అందరూ కూడా ప్రశాంతంగా రాస్తున్నారు. సో కొన్ని చోట్ల పరీక్షా కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు కూడా అక్కడక్కడ కొన్ని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశాడు. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి నీట్ ఎగ్జామ్స్ రాసేందుకు ఆయా ప్రాంతానికి వచ్చేందుకు ఇబ్బంది లేకుండా కూడా కొంత సౌకర్యం, ముఖ్యంగా ఆటో, బస్ సౌకర్యం లాంటివి ఏమన్నా లేకపోతే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ఏర్పాట్స్ కూడా రవాణా సౌకర్యం సంబంధించి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సో 1 నిమిషం లేట్ అయినా సరే పరీక్షా కేంద్రానికి అనుమతి లేదని చెప్పేసి కూడా ముందే హాల్ లో కొన్ని నిబంధనల భాగంగా పొందుపరిచారు. కాబట్టి 1 నిమిషం ఆలస్యమైన వెంటనే గేట్ క్లోజ్ చేసి ఇస్తారు. కాబట్టి సో అందరు కూడా 1:30కే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం పరీక్ష ప్రారంభం స్టార్ట్ అయింది. సో ఇక అందరు కూడా పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా 144 సెక్షన్ పరీక్షా కేంద్రం వద్ద అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో పరీక్షా కేంద్రం ప్రారంభమైంది కాబట్టి మనకి సాయంత్రం 5:20 ముగుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.